కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందిస్తున్నాయి. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా 6,000 లభిస్తున్నాయి. దీనివల్ల చాలా మంది అన్నదాతలకు కాస్త ఊరట లభిస్తోందని చెప్పుకోవాలి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో వస్తుంటాయి. అంటే 2,000 చొప్పున డబ్బులు లభిస్తాయి. ఇలా చాలా మందికి డబ్బులు లభిస్తున్నాయి. అయితే కొంతమంది రైతులకు మాత్రం డబ్బులు రావటం లేదు. దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఇంతకీ ఎవరెవరికి ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కు 2019 ఫిబ్రవరి 1వ తేదీ వరకు కట్ ఆఫ్ తేదీని విధించింది. అంటే అప్పటి నుంచి కొత్తగా ఎవరైనా భూములు కొనుగోలు చేసినా వాళ్లకు పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 1.56 లక్షల మంది రైతులు భూములను కలిగి ఉన్నారు. అయితే వీరిలో పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా డబ్బులు పొందేవారు 92,000 మంది వరకే ఉన్నారు. అంటే ఇంకా చాలా మంది రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రావాల్సి ఉంది. దీంతో ఏడాదికి 6,000 రూపాయలు నష్టపోతున్నట్లు రైతులు వెల్లడిస్తున్నారు. అధికారులు పీఎం కిసాన్ డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారి సాయి ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కు కట్ ఆఫ్ తేదీని విధించదని గుర్తు చేశారు. అందుకే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి ఈ స్కీమ్ వర్తించడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అర్హత కలిగిన రైతులకు తెలియజేస్తామని వివరించారు. మరోవైపు కొంతమంది పట్టాదారులు మరణించడం, ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరగడం, నకిలీ పట్టాలున్న వారిని తొలగించడం, కుటుంబంలో ఒక్కరికే వర్తింపచేయడం, ఇతరులకు భూమి విక్రయించడం తదితర కారణాలతో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఈ నెల చివర్లో లేదంటే జులై నెల ఆరంభంలో రైతుల బ్యాంకు ఖాతాలో జమ కావచ్చని అంచనాలున్నాయి. కాగా ఏదేమైనా కొత్త రైతులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. చాలా మంది పీఎం కిసాన్ స్కీమ్ కోసం నిరీక్షిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.